ఒక కోడిని కూడా ఏర్పాటు చేశారు స్వామివారికి వాహనంగా. భటులు శాఖా విశాఖలు భటులు బలసముద్భుటుండైన పట్టి ముదముల పెట్టి, ఈ విధంగా కుమారస్వామికి భటులుగా కుడి పక్కన ఎడమ పక్కన శాఖ విశాఖ అనేటువంటి వారిని కూడా ఏర్పాటు చేశారు. అనేక భూతగణములను కూడా కుమారస్వామి వారికి పరివారంగా ఏర్పాటు చేశారు. దేవతలందరూ కూడా ఆనంద పొందుతూ ఉన్నారు. ఇది షష్ఠి నాడు జరిగినటువంటి సమయం కనుక ఎవరైతే కుమారస్వామిని షష్ఠి తిథి నాడు ధ్యానం చేస్తారో ధనధాన్య పుత్ర పౌత్రాభివృద్ధులు సిద్ధించు. సర్వైశ్చ దేవై ఋషభిశ్చ సిద్ధై సేనాపతిర్వదానేన తేన ఆప్యాయితః సోపి సురానువాచ సహాయార్థం క్రీడనే కార్యమేవ. దేవతలందరూ ఋషులు సిద్ధులు వరములు నొసంగించేటువంటి సమయంలో కుమారస్వామి వారు ఆవిర్భావం అవటం,